ఒక అవకాశం ఇచ్చాడు. అందరూ రెండో ఇన్నింగ్స్ అంటారు. అది ఎప్పుడు ఏదో ఒక రిటైర్ అయిపోయినా కొంచెం దారి మార్చుకుని మళ్ళించుకుని ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను లేకపోతే అది కానీ అట్టా కాకుండా ఇవాళ నాకు వచ్చిన ఈ అవకాశం అది నా రెండో ఇన్నింగ్స్గా తీసుకుని ఈ యొక్క 3 సినిమాలు విజయం దొరత మనకు 3 సార్లు మన అక్కడ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు నా హిందూపురం ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక రెండో ఇన్నింగ్స్ ఇక్కడి నుంచి మొదలైందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. నా క్యాన్సర్ హాస్పిటల్లో మా డాక్టర్లు, మా కార్యవర్గ సభ్యులు అయితేనేమి, మాకు బోర్డు మెంబర్స్ అయితేనేమి, లేకపోతే మా డాక్టర్స్ అయితేనేమి, నాన్ మెడికల్, పారామెడికల్, లేకపోతే నర్సింగ్ స్టాఫ్, వాళ్ళందరూ అవిశ్రాంతంగా పడుతున్న శ్రమకి ఫలితమే నా ముందు ఉన్న చైర్మన్స్ అయితేనేమి, నాకు ముందు ఉన్న బోర్డు మెంబర్స్ అయితేనేమి, వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్గా ఇవాళ ఆసుపత్రిని ఈ స్థాయికి తీసుకురాగలిగానంటే మీ అందరి సహాయ సహకారాలతో. నేను ఇప్పుడు ఇక్కడ చాలాసార్లు రావడం జరిగింది అమెరికాకి ఫండ్ రైజర్స్కి. మాకు ఇక్కడ అయాకో ఉంది, ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషను. అలా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము చేస్తున్న సేవలను గుర్తించి మీరు అందిస్తున్న సహాయ సహకారాలు, అలాగే బ్యాంక్స్ వాళ్ళైతేనేమి, లేకపోతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీ సెక్టర్స్ అయితేనేమి, అందరూ దాతలు, మీ అందరి వల్లే ఆ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెంది ఏదైతే అత్యాధునికమైన పరికరాలు వీటన్నింటినీ అంటే అప్డేట్ చేసుకుంటూ అందరికీ మేము ఈ సేవలు అందించగలుగుతున్నాం. అది మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండబట్టే తప్ప లేకపోతే నా వల్ల సాధ్యం కాదది. ఒకటి నాన్నగారు పేరు, రెండోదేమో అమ్మగారి పేరు. అంటే ఒక పుణ్య దంపతుల బిడ్డగా పుట్టిన ఈ ధన్యమైన జీవితం ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఇక ముందుకు ఇలాగే మన యొక్క ఈ యొక్క సత్సంబంధం కొనసాగాలని దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈనాడు డాకు మహారాజ్ అంటే ఒక పాత్ర నుంచి పుట్టింది కథ. ఇప్పుడు చెప్తుంటా చాలా సందర్భాల్లో ఒక పంచపక్ష పరిమాణం వడ్డించిన విస్తరి కావచ్చు, ఫుల్లీ లేడ్ ప్లాటర్, లేకపోతే ఒక పాత్రలో ఇచ్చి, లేకపోతే ఒక సన్నివేశంలో నుంచి ఏదో మన జీవితంలో జరిగిన దాంట్లో నుంచి, లేకపోతే ఇంకో సినిమాలు చూసి వేరే భాష సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అందులో నుంచి ఒక కథ పుట్టుకొస్తుందని. డాకు మహారాజ్ పుట్టింది ఆదిత్య 369 సినిమాలో. నేను శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ కుమార్ని కాపాడుతాడు బాణంతో ఉరి తీస్తున్నప్పుడు, ఆ పాత్రలోంచి పుట్టిన కథ డాకు మహారాజ్ పాత్ర. ఆ వేషధారణ, వాచకం, ఆంగికం అన్నీ కూడా పుట్టింది ఒక పాత్రలోంచి. ఆ పాత్ర చుట్టూ ముందు కథ పాత్ర అనుకున్నాం ఇలా ఉంటే బాగుంటుందని, ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లడం జరిగింది. కథ కూడా ఇలాంటి కథ కాదు మరి, ఎందుకంటే బాలకృష్ణ సినిమాని కానీ నాకెంతో బాధ్యత ఉంది సమాజం వైపు. సినిమా అంటే నిన్నట్టే ఎన్నో సందర్భాల్లో కళ్ళు మూసుకున్నప్పుడు కలిగేది కళ, కలగంటున్నప్పుడు కలిగేది, అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అని. అలాంటి నా ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా, అలాగే ఒక ప్రజాప్రతినిధిగా నా భుజస్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది. మంచి సినిమాలు ఇవ్వాలి, ఒక మంచి సందేశంతో సినిమా ఇవ్వాలి. ఈ సినిమాలో కూడా సందేశం ఉంది, చాలా మంచి సందేశం. రేపు చూస్తారు మీరే, 12 విడుదల కాబోతుంది. సో ఇలా చేసుకుంటూ ఒక్కొక్క పాత్రని ఎలా ఉంటే బాగుంటుంది ఏంటనేది ఇది ఒక సమిష్టి కృషిగా భావిస్తాను నేను. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఏ ఒక్కడి వల్ల కాదు సినిమా. సో అలాగే నిర్మాత నాగవంశీ గారికి నా మీద, బాబీ డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకం, మీ ఇద్దరం కూర్చొని మరి అంతా డిస్కస్ చేసి సబ్జెక్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక డిజైన్ చేసుకుని సబ్జెక్ట్ని చేసిన సినిమాని రేపు రాబోతున్న మన డాకు మహారాజ్. డాకు మహారాజ్ టైటిలే చాలా, ప్రతి టైటిల్ నాకు ఒక ఛాలెంజ్. సరే ఏం చేద్దాం, టైటిల్ ముందు అనౌన్స్ చేద్దామా అంటే వద్దన్నా, నేనే హ్యాపీ వద్దండి
అది సినిమా టీజర్తో పాటు మనం రిలీజ్ చేద్దాం. అప్పుడే ఆ టైటిల్కి ఫుల్ జస్టిఫికేషన్ చేసిన వాళ్ళు అవుతాం. ముందు జనానికి ఎక్కాలి, టైటిల్ ఎక్కాలంటే నా అభిమానులు ఉన్నారు, వాళ్ళే నా ప్రచారకర్తలు. ఏ సినిమా నేను నా ప్రతి అడుగు, ఎందుకంటే నాదొక ఓపెన్ బుక్ అని అందరికీ తెలిసిందే, దాపరికాలు లేవు, ప్రతిదీ తెలుసు. కాబట్టి ముందు మరి భావసురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. పోయిన జన్మలో ఒకరిద్దరితో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ జన్మలో ఏదో కొంత వాళ్ళిద్దరు ఒక 5-6 ఒకళ్ళు పొందొచ్చు. కానీ ఇన్ని లక్షల కోట్ల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ పూర్వజన్మ సుకృతమో లేకపోతే ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ముందు వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాను. అలా ఒక కథను తయారు చేసుకోవడం. మరి ఈ సినిమా విషయానికి వస్తే అందరూ అద్భుతంగా, అందరూ అంటే నటీనటులు కానివ్వండి, లేకపోతే తాంత్రిక నిపుణులు కానివ్వండి, అందరూ కూడా చాలా అద్భుతంగా ఎవరెవరు వాళ్ళు ఒక కర్తవ్యాన్ని అప్పచెప్పిన పనిని వాళ్ళు 100% పాళ్ళు వాటికి న్యాయం చేశారని చూస్తారు రేపు సినిమా స్క్రీన్ మీద. డిఫరెంట్ జానర్ అంటే మన తెలుగువాడు ఏంటనేది కూడా ఈ సినిమాలో ద్వారా తెలియజేయడం జరిగింది. సో అలా చాలా మంచి నిర్మాత మా నాగవంశీ గారు. నా అభిమానుడుగా ఫ్యాన్ కూడా ఇక్కడే డలాస్ వచ్చిపోతుంటాడు ఆయన ఎక్కువగా. ఆయన ఎంతో ఒక మంచి నిర్మాతలు, అందరూ మంచి నిర్మాతలే. కాకపోతే ఇప్పుడు మీకు తెలుసు ప్రతి వాళ్ళు అందరూ పోటీ పడుతున్నారు. ఏది ఎంత కుంచుకుపోయింది, ప్రపంచం అంతా కుంచుకుపోయింది. ఇన్స్టాగ్రామ్ అని, లేకపోతే వాట్సాప్లని, ఇలా ఎక్కడెక్కడ మొత్తం కుంచుకుపోయిన ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, ఇదంతా కూడా కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు వాటిలన్నిటికీ సవాలుగా నిలబడింది ఒక్క బాలకృష్ణే. రెడీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాం అంతే. వాళ్ళ గురించి మనం ఏది భారంగా భావించకూడదు, లేకపోతే బాధగా భావించకూడదు. వాళ్ళు చేసుకోనివ్వండి. ఎందుకంటే టెక్నిక్ పెరుగుతుంది. టెక్నిక్ పెరుగుతున్న కొద్దీ మరి వస్తున్న తరం కూడా ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకుని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి. దాన్ని మితిమీరి వాడితే అది మన మొగుడే కూర్చుంటుంది. అదే అయింది. ఏదో రోబో ఒక చెత్తను తీసుకెళ్ళి పడేయాల్సిన సందర్భంలో క్రషర్లో మనిషిని ఎత్తిపడేసింది తైవాన్లో. సో దేనికి వాడాలి, ఎంతవరకు వాడాలి, మనల్ని అది అధిగమించకుండా మన చెప్పు చేతల్లో ఎప్పుడు టెక్నిక్ అంటాను. ఎనీథింగ్ ఈజ్ టెక్నిక్. మా ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇప్పుడు టెక్నిక్గా ఇవాళ బాగా ఎదిగింది ఇండస్ట్రీ. ఇవాళ పాన్ ఇండియా. ఇవాళ మనం అందరికీ పోటీ ఎక్కడ లేదు అసలు తెలుగు సినిమాలకి. అటువంటి స్థాయికి మనం ఎదిగామంటే అదంతా మన సృష్టికి సృష్టికర్త అయిన మన తెలుగు దర్శకులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు. నేను చేసిన ఆదిత్య తీసిన నానాడే మొదటి ప్రయత్నం అది. నా నిర్మాత నా మీద పెట్టుకున్న నమ్మకం, డైరెక్టర్ మొత్తం టీం మీద పెట్టుకున్న నమ్మకం ఫలితమే ఆనాడు ఆదిత్య చేసిన